హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఈరోజు మేము ఫర్గానా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫర్గానా ఇన్స్టిట్యూట్ మెయిన్ క్యాంపస్లో ఉన్నాము. ఇది మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ విజిట్ చేసే క్యాంపస్. మెయిన్లీ నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ ఫర్గానా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వచ్చేసి ఎన్ఎంసి గైడ్లైన్స్ ఫాలో అవుతుంది. ఆ గైడ్లైన్స్ ఏమిటంటే, ఎన్ఎంసి గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 54 మంత్స్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అయి ఉండాలి. అలాగే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. కోర్స్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్లో ఉండాలి. అలాగే WHO వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో లిస్టెడ్ అయి ఉండాలి. అలాంటి యూనివర్సిటీ ఏదైనా సరే మనం అవుట్ సైడ్ ఉజ్బెకిస్తాన్లో కానీ రష్యాలో కానీ ఎక్కడైనా మనం ఎంబీబీఎస్ చేయవచ్చు. ఇలాంటి యూనివర్సిటీస్కి మాత్రమే మన ఎన్ఎంసి అనుమతిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి లైసెన్సింగ్ ఎగ్జామ్ పార్ట్కి వస్తే, ఉజ్బెకిస్తాన్లో ఇప్పటి వరకు ఎటువంటి లైసెన్సింగ్ ఎగ్జామ్ లేదు. స్టూడెంట్స్ వాళ్ళ ఎంబీబీఎస్ కోర్సు ప్రిపేర్ చేసుకున్న తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత టోటల్గా వాళ్ళు FMGE ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితే తర్వాత వాళ్ళ ఎంబీబీఎస్ ప్రాక్టీస్ ఇండియాలో స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన ఇండియాలో C గ్రేడ్ ఆర్ NRI కోటాలో సీట్ కావాలంటే మనకి ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1 crore to 1.5 crores. బట్ ఇన్ ఫర్గానా యూనివర్సిటీలో మనం కేవలం 30 lakhs లోపే, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, అకామిడేషన్ అండ్ ఆల్సో హాస్టల్ వసూలతో అన్నీ కలిపి 30 లక్షల్లోనే మనం టోటల్ 6 years కోర్సు కంప్లీట్ చేసుకోవచ్చు. అదే పరంగా ఇది చూస్తే ఇయర్ FMGE పర్సంటేజ్ వచ్చేసి టోటల్గా ఫర్గానా యూనివర్సిటీ 51% హైయెస్ట్గా వచ్చింది. కాబట్టి మీకు ఎవరికైనా అడ్మిషన్స్ కావాలన్నా, లేదంటే గనక అడ్మిషన్స్ కొరకు, లేకపోతే ఎనీ సందేహాలు ఉన్నా, ఎనీ సజెషన్స్ కోసం ఫర్గానా మెడికల్ యూనివర్సిటీ వివరాల కోసం క్యాంపస్ విజిట్కి వచ్చాము. ఒకసారి మనం గనక ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వివరాల్లోకి వెళ్తే, ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. అలాగే ఉజ్బెకిస్తాన్లో ఫర్గానా సిటీలో ఉంది. అలాగే మనం ఈ ఇన్స్టిట్యూట్ గురించి వివరాల్లోకి వెళ్తే, 19 ఫ్యాకల్టీతో పాటు 19 డిపార్ట్మెంట్స్లో పాటు 147 ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే అనాటమీ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు అనాటమీ మీద శిక్షణ ఇస్తారు. తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, కెడావర్ ఎక్స్పోజర్ కొరకు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. అలాగే 18 డిఫరెంట్ డిసెక్షన్ ట్యాబ్లెట్స్ వీళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. అలాగే లేటెస్ట్ సిమ్యులేషన్ సెంటర్తో పాటు 1000 టీచింగ్ బెడెడ్ ఆల్రెడీ వీళ్ళ గురించి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ గురించి వివరాల్లోకి వెళ్తే కనుక మనము ఆల్మోస్ట్ క్లినికల్ రొటేషన్స్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఈ టోటల్ క్యాంపస్ వచ్చేసి 21 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అలాగే 3000+ స్టూడెంట్స్ ఇక్కడ MBBS చదువుకుంటున్నారు. అలాగే టోటల్ 3000 స్టూడెంట్స్లో ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ MBBS చేస్తున్నారు. మీరు చూస్తే గనక ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్లో తెలంగాణ, ఆంధ్ర నుంచి అరౌండ్ 200 స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. మన ఇండియన్ స్టూడెంట్స్కి బెస్ట్ MBBS హబ్ అని చెప్పవచ్చు. కనెక్టివిటీలోకి వెళ్తే కనుక మనం న్యూఢిల్లీ నుంచి తాష్కెంట్ వచ్చేసి 3 hours, తాష్కెంట్ నుంచి ఫర్గానా వచ్చేసి 4 hours. అలాగే న్యూఢిల్లీ నుంచి నమన్గాన్ 2 hours, నమన్గాన్ నుంచి ఫర్గానా 2 hours. కనెక్టివిటీ పరంగా చూస్తే ఫ్లైట్స్ కానీ, లేకపోతే ట్రైన్స్ కానీ, మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ, అలాగే ఉజ్బెకిస్తాన్లో మనకి తాష్కెంట్ నుంచి ఫర్గానా, నమన్గాన్ నుంచి ఫర్గానాకి బెస్ట్ కనెక్టివిటీ ఉంది. ఇంకా FMGE పార్ట్కి వస్తే కనుక ఈ ఇయర్ FMGE పర్సంటేజ్ ఫర్గానా ఇన్స్టిట్యూట్కి 51% నమోదైంది. ఇది చాలా బెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఉజ్బెకిస్తాన్. ఓవరాల్ ఉజ్బెకిస్తాన్ అంతా చూసినా కూడా 40% కూడా లేదు. బట్ ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చే ట్రైనింగ్ వల్ల, వాళ్ళకి ఇచ్చే కోచింగ్ వల్ల వాళ్ళు 51% FMGE అచీవ్ అయ్యారు. దీంతో పాటు ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్లో USMLE ప్లాబ్తో శిక్షణ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి ఈ శిక్షణలు స్టార్ట్ అవుతాయి కనుక వాళ్ళు 6th year తర్వాత కూడా 6th yearలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఫర్గానా ఇన్స్టిట్యూట్
ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ లైసెన్సింగ్ ఎగ్జామ్కి వస్తే ఉజ్బెకిస్తాన్లో ఎవరు ఎంబీబీఎస్ చేసినా 5+1 కానీ లేకపోతే 5 years 54 months ఉజ్బెకిస్తాన్లో ఎవరు ఎంబీబీఎస్ చేసినా వాళ్ళు ఎటువంటి లైసెన్సింగ్ ఎగ్జాము రాయాల్సిన అవసరం లేదు. వన్స్ ఎంబీబీఎస్ ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయగానే వాళ్ళు డైరెక్ట్గా ఎఫ్ఎంజీఈ రాసుకోవచ్చు. వన్స్ ఎఫ్ఎంజీఈ రాసుకున్న తర్వాత వాళ్ళు ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులవుతారు. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ మీరు చూసిన తర్వాత విన్న తర్వాత మీ పిల్లలు కానీ మీరు కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా ఎంబీబీఎస్ చేయాలనుకుంటే దయచేసి ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ని రిఫర్ చేయండి. మీకు కోర్స్ వచ్చేసి 30 lakhs లోపే ఉంటుంది. అండ్ బెస్ట్ కౌన్సిలింగ్ కొరకు మా ఫ్లయింగ్ ఎంబీబీఎస్ టీమ్ని సంప్రదించండి. ఫోన్ నెంబర్ ముందున స్క్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ.